రికార్డింగ్ నెంబర్ 238. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. పంచమ స్కంధంలో 154 పద్యాలు అయిపోయి 155th నుంచి ఇవాళ చదువుకుంటూ ఉన్నాము. ధర్మాధర్మ వాసనలతో కూడిన చిత్తము ఇంద్రియార్థములయందు అనురాగము చెంది త్రిగుణముల ప్రవాహము చేత వికాసము నొంది దేవతలు, నరులు, జంతువులు అనబడు రూపములు గల దేహములను పుట్టించును. కాలమును బట్టి లభించిన సుఖములను దుఃఖములను అనుభవించుచుండును. వంట ఇంటిలో ఉన్న బియ్యము, ఉప్పు, చింతపండు, పోపు సామాగ్రి వినియోగించి వంట తెలిసినవాడు రుచికరములైన భోజన పదార్థములను తయారు చేయును. వంట చేతకానివాడు వానినే వినియోగించి రుచి చెడిన పదార్థములను తయారు చేయును. అట్లే చిత్తము ఇంద్రియార్థములను, ఇంద్రియములను, త్రిగుణములను కదలించి సుఖానుభవమును పుట్టించును లేదా దుఃఖానుభవమును పుట్టించును. అనుభవమునకు ఉపాధులైన దేహములను అల్లుకొనును. నత్తపురుగు తన దేహము నుండి వచ్చుచున్న ద్రవముచే నత్తగుల్ల తయారు చేసి కొనును. అట్లే చిత్తము జీవునకు దేవత్వము, మనుష్యత్వము, జంతుత్వము నల్లుచుండును. దానిని అనుసరించి ఆయా దేహములను స్వీకరించును. నత్తపురుగు వలె గుల్లలో బంధించుకుని చచ్చునట్టివి జంతుదేహములు. నత్తగుల్లలు కాక దేహమును మాత్రమే అల్లుకొని దానిని కదలించుకొనుచు కర్మలలో బ్రతుకున్నవి నరజన్మలు. కేవలము తేజోమయ రూపములైన నీరు, నిప్పు, గాలి అను దేహములతో ధర్మముల తంత్రములందు సంచరించున్నవి దేవతల జన్మములు. చిత్తము అభ్యాసము చేయు వృత్తిని బట్టి ఈ 3 విధములైన అస్తిత్వములలో ఏదో ఒకటి సిద్ధించుచుండును. జీవునికెప్పుడునూ స్థూల సూక్ష్మ రూపములలో సుఖ దుఃఖానుభవములు గుణములను బట్టి కలుగుచునే ఉండును. చిత్తమందలి సత్వరజస్తమో గుణముల సంసర్గమును బట్టి సుఖమో దుఃఖమో జీవితముగా నడుచును గాని స్వచ్ఛమైన అస్తిత్వము నడువదు. జలములతో తయారు చేయబడిన వివిధ పానీయములను మాత్రమే రుచి చూచుచు బ్రతుకువాడు జలముల రుచి నెరుగడు. అట్లే సన్నివేశముల వరుసక్రమమే జీవితముగా ఎరుగుదురు గాని సన్నివేశములు లేని తమ అస్తిత్వమును చాలా మంది ఎరుగరు. ఎరిగినచో అది అంతర్యామి అస్తిత్వమే. చిత్తము గుణరహితమైనప్పుడు కలుగున అనుభవమే ముక్తి. ముక్తి అనగా గుణముల నుండి విమోచనమే గాని క్రొత్తగా సాధించి తెచ్చుకొను స్థితి కాదు. పూర్వము ఒక జిజ్ఞాసువు రమణ మహర్షి దగ్గరకు పోయి మోక్షమెట్లు వచ్చును అని ప్రశ్నించెను. మోక్షము రాదప్ప అని మహర్షి బదులు పలికెను. ఆ జిజ్ఞాసువు తాను పాపాత్ముడననియు తనకు మోక్షము రాదనియు కంగారు పడెను. మరునాడు వానిని పిలిచి మహర్షి, మోక్షము రాదప్ప, రావలసినది మోక్షము కాదు, పోవలసినది బంధము అని పలికి సందేహ నివృత్తి చేసెను. నేతిలో వత్తిపెట్టి వెలిగించిన దీపము జ్వాలను పొగతో కూడా పుట్టించును. నేయియు వత్తియు కాలిపోయిన వెనుక అగ్నిహోత్రుని స్వరూపమైన అంతర్యామిత్వమును, అట్లే మనస్సు గుణములతోనూ కర్మలతోనూ కలసి జన్మలను, ఆయుర్దాయములను, జ్ఞానాజ్ఞానములను, సుఖదుఖములను పుట్టించును. గుణములను కర్మలను విడిచిపెట్టినప్పుడు తానే పరబ్రహ్మముగా నిలుచును. జ్ఞానేంద్రియముల 5 ఇంద్రియార్థముల మీద ప్రసరించుచుండును. దానితో 5 రకములైన ప్రజ్ఞలు పుట్టును. వాని సమాహారమున అభిమానము పుట్టును. ఇట్లు 11 ప్రవర్తనములతో కూడిన మనస్సు ఈ జీవునకు లెక్కలేనన్ని జన్మములు కలిగించును. పరిమిత సంఖ్య గల ఉప్పు, చింతపండు మొదలగు సామగ్రిచే వంటవాడు నీటితో చారు, పులుసు మొదలగు పానీయములు అసంఖ్యాకములుగా తయారు చేయగలడు. అట్లే మనస్సు జీవునికి ఎన్ని దేహములనైనా కల్పింపవచ్చును. మనస్సు ఇంద్రియముల యందును ఇంద్రియార్థముల యందును వర్తించుచున్న కదలిక అంతక నిలిచిన జీవుడు పరంజ్యోతి అయిన నారాయణుని స్వరూపము.
ఈ జీవరాశులన్నిటికిని గాలియే వేరువేరుగా ప్రాణమై బ్రతికించుచున్నట్లు ఈశ్వరుడు అందరియందు అంతర్యామియగుచు జీవాత్మగా కూడా ఉన్నాడు. నదీ జలములలో కొన్ని వేల చెంబులను ముంచినచో ఏ చెంబులోని జలము ఆ చెంబులో వేరుగా ఉండును, కాని నదీ జలముగా కూడా ఉండును. అట్లే వాయువు జీవులకు ప్రాణముగా నుండియు ఎవని ప్రాణముగా వానికి వేరుగా ఉండును. నారాయణుడు అంతర్యామిగా ఉండియు వేర్వేరు జీవులుగా ఉండుట కూడా ఇట్టిదే. జీవుడు జ్ఞానమునందు మేల్కొను వరకును మాయ క్రమి ఉండును. కోడిపిల్ల తయారై మేల్కొను వరకును గ్రుడ్డు డిప్ప దానిని ఆవరించుకొని ఉండును. అంతవరకును జీవుడు గుణములనంటుచునే ఉండును. కర్మబంధనం అంతవరకును తప్పదు. కోడిపిల్ల తయారగు వరకును గ్రుడ్డులోని పరిమితత్వము దానికి తప్పదు. 6 శత్రువులు జయింపబడి తాను పరతత్వమని మేల్కొనినవాడు ఈశ్వరుడగును. అంతవరకును కోడిగ్రుడ్డుగా జీవించినది తాను పిల్లనని కన్ను తెరుసును. చిత్తం ఎంతకాలము విషయముల యందు వర్తించుచుండునో అంతకాలము సంసార చక్రము పెరుగుచునే ఉన్నది. కోడిగ్రుడ్డు లోపలనెంతకాలం అస్తిత్వం ఉండునో అంతకాలము ద్రవరూపమున ఆ లోపల తిరుగుచుండుటయే గాని దానిని మించిన ఆకాశమును అనుభవించుట ఉండదు. ఎంతటి మహావీరుడైనను మనస్సును కోరనిచ్చినచో శత్రువును సృష్టించి పెంచుచున్నవాడగును. పరమగురువైన శ్రీహరి చరణోపాసనమునందు మనస్సు కోరికను ప్రవర్తింపచేయవలెను. కోరవలదని శాసించినచో మనస్సు కోరవలదను కోరికను పుట్టించుచు మోసము చేయును. కోరబడిన దాని యందు నారాయణుని అంతర్యామిత్వమును భావించుకొనుచు పోయినచో కోరిక నారాయణుడై మనస్సు నిరాధారమై శత్రువు కాలేక నిలిచిపోవును. దానితో మనస్సు కూడా నారాయణుని యందు అంతర్యామిత్వమే అగును. ఈ మార్గమున చిత్తమును గెలిచి పరతత్వమును పొందవలెనని పలుకగా ఆశ్చర్యపడి రహుగణుడు నమస్కారము చేసి ఇట్లనెను: ఈ నీ రూపము నా అజ్ఞానమును పోగొట్టుటకు దిగివచ్చిన నారాయణ విగ్రహము. ఈ భౌతిక దేహము, ఈ అవధూత వేషము, ఈ బ్రాహ్మణ ధర్మము, ఈ సమాగమము, ఈ ఆత్మజ్ఞానము, ఈ రహస్య ప్రవర్తనము, ఈ శాంతి గుణము కలిగి ప్రత్యక్షమైన పరమాత్మయగు ఆ జగద్గురువునకు నమస్కరించెదను. జ్వరతాపమున కొట్టుకొనుచున్న రోగికి ఔషధం ఇష్టమైనట్లు, ఎండలో తపించుచున్న వానికి చల్లని జలములిష్టమైనట్లు, అహంకార సర్పదష్టుడనై బాధను అనుభవించుచున్న నాకు నీ వచనామృతము తప్ప మరొక పరిష్కారమేమున్నది? బ్రాహ్మణోత్తమ, నేను నా సంశయములనెల్ల నిన్నడిగి తెలిసికొనదలచితిని. నాకు తగిన విధమున తత్వదర్శనము చేయింపుము అని అడిగిన ప్రభువునకు భరతుడిట్లనెను: అనుభవింపబడుచున్న ఫలములు మరల కర్మలను పుట్టించును. అప్పుడు మనస్సు సంసారమున వర్తించును. అది ఉండగా తత్వయోగము నిత్య సత్యమని నీవు గ్రహింపలేవు. ఇప్పుడు నా వలన పొందిన జ్ఞానము నీ పూర్వపుణ్య కర్మల ఫలము. దాని యందు వేడుకపడుచున్నావు కనుక నీకింకనూ కర్మబంధము పోలేదు. ఇట్లు సంసారివై ఉన్నంత వరకు నీవు ఉపదేశము పొందుచున్న పరమార్థ తత్వము నీవు కాక నీది అయి నిలుచును. అనగా పూర్తిగా దాని సత్యమును గ్రహింపలేవు. శాశ్వత సత్యము ఎడల సంబరపడుట, స్వీకరింపగోరుట, తనదిగా చేసుకొనవలనని ఎంచుట అను ప్రవృత్తులు త్రిగుణములకు సంబంధించినవి. అవి ఉన్నంత వరకు బ్రహ్మజ్ఞానము తనది అగును, కాని తాను కాడు. అనగా తనకును దానికిని నడుమ సందున్నది. ఈ భూమిపై నిలబడిన పాదముల కన్న పైన పిక్కలున్నవి, ఆ మీద మోకాళ్ళున్నవి, అటుపైన తొడలున్నవి, వానిపైన నడుమున్నది, అటుపైన ఉదరమున్నది, అటుపైన కంఠమున్నది, అటుపైన మోపులున్నవి, దాని వెంట కర్రతో చేయబడిన పల్లకి బొంగువలె వెన్నెముక ఉన్నది, దానికి బిగించి పల్లకి ఉన్నది, గుండెలు ఊపిరితిత్తులు గల పంజరము. ఇదియే జీవునికి స్థానము. ఆ పల్లకీలో కూర్చుండి నీవున్నావు. నీవు రాజను అభిమానముతో అందు కూర్చుంటివి. కష్టదశను పొందిన ప్రజలను చూచి మనస్సు కరిగి దయ చూపించవలెను. నీవు నిగ్రహమును మాత్రము చూపించి ప్రజలను హద్దులు పెట్టుచూ పాలించుచున్నావు.
నేనీ ప్రజలకు పరిపాలకుడను అను గర్వము వలన మహాత్ముల సభలలో పూజ్యస్థానము లేక మెలగుచున్నావు. ఈ సమస్త జీవరాశులకు నివాసము ఈ భూదేవియే. అట్లే ఈ జగత్తునకు కారణము మరి ఒకటి ఉన్నది. మనము భూమిపై ఎట్లు నివసించుచున్నామో అట్లే భూమి, సూర్యుడు మున్నగు సమస్తము మరి ఒక దాని యందు నివసించుచున్నవి. అట్టి జగత్కారణము సత్కర్మాచరణము వలన మాత్రమే తెలియను. పాండిత్యాదులకు తెలియదు. ఆ మూలతత్వమును వివరించెదను వినుము. ఈ భూగోళమంతయు పరమాణువుల సముదాయము. అట్లే ఈ సృష్టి అంతయు మనస్సుపై ఏర్పడుచున్న అవిద్య యొక్క సముదాయము. మార్పులయందు మనస్సు నిలుచుట అవిద్య. వస్త్రమును చూచుచుండగా అందలి నూలు పోగులు స్ఫురింపవు కనుక వస్త్రము అను స్థితి నూలుపోగుల విషయమున చూచువానికి అవిద్య. లోక వ్యవహార వినియోగమనగా కట్టుకొనుట, కప్పుకొనుట మున్నగు వినియోగము వస్త్రము చేతనే తప్ప నూలుపోగుల చేత సాధ్యము కాదు. అట్లే సృష్టి సమస్తమునందలి అంతర్యామి స్ఫురింపకుండునట్లు కనిపించును కనుక అవిద్య. కానీ ఈ అవిద్య లేనిదే సృష్టి లేదు. ఈ అవిద్యచే జగత్తు రెండవది అయి కల్పింపబడెను. మంచుగడ్డ నీటికన్నా రెండవది అయి ఏర్పడుచున్నది. ఇట్లొకటి రెండుగా కల్పింపబడుటయే మాయ. అంతర్యామియే చూచువాడు, చూడబడువాడుగా ఏర్పడుట. ఈ మాయ అనేక రూపములుగా ఉండును. అదే గోధుమ పిండితో పూరీలు, చపాతీలు, రొట్టెలు మొదలగు వానిని అనేకములను నిర్మింపవచ్చును. అట్లే ఈ మాయ అనేక రూపములలో ఉండును. సన్ననిది, లావైనది, పెద్దది, చిన్నది, ఉన్నది, లేనిది అను రూపములతో ఈ మాయ ఒకే వస్తువును అనేక వస్తువులుగా ప్రదర్శించును. అట్లే జీవుడు ద్రవ్యము అను భేదములను, వేరువేరు స్వభావములను, ఆశయములను ప్రదర్శించుచున్నది. అనేక కాలములను, నామములను, వీనిని గమనించు బుద్ధిని కూడా ప్రదర్శించుచున్నది. ఇవి అన్నీయు పిండిపై ఆధారపడిన రొట్టెల వంటి సత్యములు. అందు పిండి ఒక్కటే సత్యము గాని రొట్టె అన్నది మనము కల్పించిన ఆకారము, పేరు మాత్రమే. ఇన్ని రూపములకును లోపల వెలుపల తానే ఉండి తానే ప్రకాశించున్నది మరి ఒక వస్తువు కలదు. అది తప్ప రెండవది లేదు కనుక అది ఎప్పుడునూ పరిశుద్ధము. అది ఒక్కటే పొందదగిన ప్రయోజనము. రొట్టె తినుచున్నాను అనువాడు అందలి పిండినే తినుచున్నాడు. మిగిలిన ఆకారమును గాని పేరును గాని తినుటకు వాని ఎందేమియూ లేదు. ఈ ఏకవస్తువే జ్ఞానము యొక్క స్వరూపము. జ్ఞానమనగా తెలియబడునది గాదు, తెలియవాడు, తెలియబడునది, తెలియుట అని పిలువబడు మూడు రొట్టెలును దేనితో చేయబడినవో ఆ పిండియే జ్ఞానము. అది అన్ని రూపములలో ఉన్నది కనుక బ్రహ్మ అనబడును. దానినే భగవంతుడనియు అంతర్యామి అనియు కూడా వ్యవహరింతురు. అది ఒక్కటే సత్యము. దాని ఎందుగల భేదములన్నీయు జగత్తుగా ఏర్పడుచున్నవి. అది అసత్యము. అసత్యమనగా లేనిదని గాని పనికిరానిదని గాని అర్థము కాదు. సత్యము యొక్క రెండవ స్వరూపము లేక మాయా స్వరూపము. సత్యము అసత్యము కలిసి సత్యమై ఉన్నది అని వేదములు చెప్పుచున్నవి. ఈ పరబ్రహ్మమును పొందుటకు మార్గము దానిని పొందిన వారి సాంగత్యమునకు యత్నించుట, వారిని సేవించుకొనుట మాత్రమే. ఇతర మార్గములకిది లొంగదు. దానము, తపస్సు, గృహస్థ ధర్మము, జలములలో స్నానము, అగ్నిలో హోమము, సూర్యచంద్రాదుల ఉపాసనము, వేదములను అధ్యయము చేయుట మున్నగు వాని వలన పొందవచ్చును గాని భాగవత మార్గము పొందినంత పొందుట సాధ్యము కాదు. అంతగా పొందుట సాధ్యము కాదను భేదము పరబ్రహ్మమునకుండునా అని సందేహము కలుగవచ్చును. పరబ్రహ్మమునకుండదు గాని ఆ స్థితి పొందు లోపున జీవునకుండును. ధ్యానము చేసి ఒక మెరుపుగానో వెలుగుగానో తాను అది అయి వెలిగి మరల తానుగా ఆరిపోవచ్చుండవచ్చును. అట్టి అనుభవములలో తానది అయితినని తెలియదు. తాను దానిని చూచితిననిపించును. నేను ఇష్టదైవతమును ప్రత్యక్షము చేసుకొంటిని అని చెప్పువారును, జ్యోతి కనిపించినదని చెప్పువారును, నాదములు వినిపించినవని చెప్పువారును, కుండలిని లేచినదని చెప్పువారును, ఇట్లే
దానికన్నా వేరుగా తరువాత గుర్తు తెచ్చుకొనుచున్నారు గాని తానదిగానున్న క్షణములలో వారు నిలబడుటలేదు. భాగవత సేవ చేయువారు మాత్రము నిలబడుదురు. కారణమేమనగా జీవులలోని సమస్త చేష్టలను భగవంతుడిగా ఉపాసించి భక్తిభావము నిలుపుదురు. దానితో క్రమముగా భగవంతుని కన్నా అన్యమైన దృష్టి కరగిపోవును, అనన్యస్థితి నిలబడును. అనన్య భక్తికే నా విశ్వరూపము చూచుట శక్యము అని గీతలో కృష్ణుడు చెప్పెను. పెద్దలు పరమమునీంద్రులు భాగవతుల యందుగల శ్రద్ధనే తపస్సు అందురు. అది కాని దానికి విముఖులై ఉందురు. అట్టి పుణ్యాత్ములు వారి గుణములకును వాని స్మరణకును సంతోషపడుచుందురు. అట్టి పెద్దల పాదసేవ శ్రద్ధతో చేసి మోక్ష మార్గము పొంది నారాయణుని యందు పట్టుబడి ఉందురు. పట్టుబడి ఉండుట అనగా ధ్యానముతో పట్టుకొనుట కాదు, అంతర్యామిత్వముతో పట్టుకొనబడుట. తానందొక భాగముగా ధ్యానము చేసినప్పుడే అది సాధ్యము. అంతేకాని తన భ్రూమధ్యముననో హృదయముననో దేవుడు పట్టుబడవలెనను ధ్యానము వలన లాభము లేదు. మనము ధ్యానించు దేవుడు మన మనస్సు కన్నా చిన్నవాడైనచో ఎలుక బోనులో పడినట్లు మన ధ్యానమున దేవుడు మనస్సుతో పట్టుబడి మోసపోవలసి ఉన్నది. అతడు మన మనస్సు కన్నా పెద్దవాడు గనుక మనస్సే అతని యందు పట్టుబడవలెను. ఓ మహారాజా, నేనును పూర్వము భరతుడు అను మహారాజును. రహూగణుడు సింధు దేశమునకు మాత్రమే రాజు. భరతుడు భరతవర్షమునకు రాజు. సింధు దేశము చాలా చిన్నది. దానికన్నా రహూగణుని మీసములే పెద్దవై ఉండవచ్చును. రాజనగా ఎరుగని వాడను కాదు కనుక గర్వపడనక్కరలేదని మందలింపు. నేను నా రాజ్యము విడిచి సర్వసంగ పరిత్యాగము చేసి భగవదారాధనమునకై జీవిత సాధన చేసి తిని. ఇంతలో జింకతో సంగము కలిగినది. తత్ఫలితముగా జింకనై పుట్టి కూడా హరిభక్తి మానలేదు. ఆ కారణమున ఇప్పుడు మనుష్య దేహము ధరించి కూడా మనుష్యుల సహవాసమును విడిచి మనుష్యుల రూపముననున్న అంతర్యామి కొరకు ఏకాకినై చెరించుచున్నవాడను. అందరిలోనూ తనలోనూ తానొక్కడుగా జీవించుచున్నాడు. నరుడు పెద్దలను సేవించి సంసారమునందలి మోహము నుండి తొలగి హరిని ధ్యానించుట, అతని కథలు చెప్పుకొనుట వలన జ్ఞానము పొందును. అదే నిజమైన పరలోకము. మాయచే దాటరాని స్థితిలో జీవుడు పెట్టబడి ఉన్నాడు. దేవుడే ఇట్లు క్రీడించుచున్నాడు గాని జీవుడు మాయలో చిక్కుకొనలేదు. పరబ్రహ్మమే జీవుడై మాయాబద్ధుడయ్యననుట సరి అయిన పద్ధతి కాదు. మాయలో పడినచో అతడు దేవుడెట్లగును? కనుక దేవుడే తన భాగమైన జీవుని మాయలో నిలిపి కొంతకాలము దాటలేని స్థితిని కల్పించి క్రీడించుచున్నాడు. మాయలో నిలువబడిన జీవుడు గుణముల నల్లుకొని కర్మలను కల్పించుకొనును. వాని వలన కలుగు లాభములను ఊహించుకుని వానిపై ఆశపడును. వాణిజ్య వృత్తిలోని వాని వలె లాభముల కొరకై తిరిగి కష్టపడి నష్టపోవుచుండును. లాభము కోసము పెట్టుబడి పెట్టినవాడు ఆ లాభమును గుంజుటకై చేయు ప్రయాణములలో ఖర్చులగుచుండును. అవి లాభము నుండి కోత పెట్టబడుచుండును. ఇన్ని చేసినను పెట్టుబడిని అనుభవింపడు కనుక అది మిగిలిపోయి తాను చనిపోవును. ఈ లోపున పడ్డ కష్టములు ఒక్కటే మిగులును. అట్లే కర్మఫలములకై ఆశపడువాని గతియు సుఖపడుటకై ధనము సంపాదింపవలనని కష్టపడుచుందురు. ఆ కష్ట పరంపరలలోనే బ్రతికి చనిపోవును. సుఖపడుటకు సమయము మిగులలేదని చివరి క్షణములలో తెలిసినను లాభము లేదు. ఇట్లు సంసారబద్ధుడైన జీవుడు అడవిలో తిరుగుచున్నట్లు జీవిత సన్నివేశములలో తిరుగును. అనుకొనకుండా అడవిలో దొంగలు దారి కాసినట్లు కామము లోభము మున్నగు గుణములతనిని కాలమును హరించి అతడు కోరునట్టి సుఖము లేకుండా చేయును. నరుడు జితేంద్రియుడు కానిచో వానిని పట్టుకొని కామక్రోధాదులు ధర్మమును ధనమును కొల్లగొట్టును. కనుక నీవెందు తిరుగుచున్నను అందలి అంతర్యామినే ధ్యానించుచుండుము గాని అందలి సన్నివేశములను వాని యందు కల్పించుకొనిన విలువలను స్మరింపవలదు. గృహస్థుడు భార్యాబిడ్డల యందు అంతర్యామిని చూచి కర్తవ్య నిర్వహణము చేయవలెను.
అట్లు కాక బిడ్డలను భార్యను చూచినచో వారు తోడేళ్లై తన్ను మేకపోతువలే భక్షింతురు. వ్యామోహపడిన వానిని చూచి భార్య అయినను కొడుకైనను అవకాశము తీసుకొని ఏడిపింతురు. వారిలో అంతర్యామిని చూచినచో వారు కూడా తగిన మార్గముననే ప్రవర్తింతురు. చెట్లు పుట్టలు గుట్టలు మున్నగు వానితో నిండి ఉన్న అరణ్యము వంటి సంసారము అభిమానములు మమకారములు రాగద్వేషములతో నిండి ఉన్నది. అందు చెరించుచున్న నరులొకరికొకరు దుర్జనులై కందిరీగల తుట్టెల వలె అడ్డగించి అపకారములు చేసుకొనుచుందురు. దానితో కష్ట పరంపరల పాలగుచుందురు. ఆకాశమున మబ్బులున్నప్పుడు వాని వంక తదేక దృష్టితో చూచినచో అనేక ఆకారములు కనిపించును. సౌధములు గోపురములు మున్నగు వానితో నగరములు కోటలు ఉన్నట్లు అనిపించును. వానిని చూచుచున్నప్పుడు మబ్బుల ఆకారములే అని జ్ఞప్తి ఉండును కనుక వింతపడుచు వినోదము చూచుటకు వీలగును. అట్లే ఈ సృష్టిలోని ఆకారములను భార్యాపుత్రాదులను కూడా చూచుచు వింతపడి వినోదించుచు కర్తవ్యము నెరవేర్చుచు జీవించువాడే తెలివైన వాడు. రికార్డింగ్ నెంబర్ 238 అయిపోయింది. 155th పద్యం దగ్గర నుంచి మనం 167 పద్యాల వరకు చదువుకున్నాం.